ప్రియమైన యువమిత్రులారా, తల్లిదండ్రులారా, తోటి అధ్యాపకులారా, ఒక్కసారి ఆలోచించండి. సమస్యకు పరిష్కారం వెతుకుదాం. తరం మారుతుందా? సమస్యలను అధిగమించే శక్తి నేటి తరంలో సన్నగిల్లిందా? మనమే వాళ్లను ఆ స్థితికి నెడుతున్నామా? లేక పరిస్థితులు వారిని ఆ వైపుకు నెడుతున్నాయా? వారు ఈ స్థితికి రావడానికి కారణం ఎవరు? ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజుల్లో ఉన్న అనుకూల పరిస్థితులు మన చిన్నప్పుడు ఉన్నాయా? అయినా మనం ఈరోజు ఉన్నత స్థితిలోనే ఉన్నాం కదా. మనం ఇంజనీర్లం కాదు, డాక్టర్లం కాదు. మరి మనం విఫలమైనట్ట? ఎందుకు ఇంజనీర్ లేదా డాక్టర్ కాకపోతే జీవితం అయిపోయినట్టుగా పిల్లలను మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నాము? ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు పిల్లల్లో తెలివితేటలు లేవా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ మనం వారిని అన్ని రంగాలకు పరిచయం చేయట్లేదు. ఒకవేళ మనం వారిని అన్ని రంగాలకు పరిచయం చేస్తే వారు ఏ రంగంలో ఉండాలో వారికి వారే నిర్ణయించుకుంటారు. అసలు జీవితంలో విఫలాలు ఎందుకు ఎదురవుతున్నాయనే విషయాన్ని అర్థం చేసుకుంటే వారికి తగిన సూచనలు, సలహాలు ఇచ్చి విజయానికి బాటలను ఏర్పరచుకుంటాం. మిత్రమా, మరణం సమస్యకు పరిష్కారం కాదు. సమస్యపై విజయాన్ని సాధిద్దాం. మన జీవితాన్ని మనం ప్రేమించుకుందాం. విఫలాలు కేవలం మన తప్పులు మాత్రమే కావు, అవి మన అనుభవాన్ని పెంచే మెట్లు. కొన్నిసార్లు మన ప్రయత్నాల లోపం, మరికొన్నిసార్లు పరిస్థితుల ప్రభావం, ఇంకొన్నిసార్లు మన జ్ఞానం, నైపుణ్యాలు పరిమితిగా ఉండడం. కొన్నిసార్లు విజయానికి దగ్గరగా వచ్చి కూడా, ముఖ్యంగా ఈ జేఈ మెయిన్స్ అండ్ నీట్ ఎగ్జామినేషన్లో కట్ ఆఫ్లోకి రాకపోవడం, లేదా కట్ ఆఫ్ పెరిగిపోవడం, లేదా ఏజ్ గ్యాప్ వల్ల ఆ సీట్ రాకపోవడం జరగవచ్చు. ఇవి విఫలాలకి కారణం కావచ్చు. కానీ మనం ఈ విఫలాలని అధిగమించడానికి ప్రయత్నం చేస్తే విజయం వైపు తొలి అడుగు వేసినట్టే. విఫలాలకి కారణాన్ని గుర్తించండి. మీ ప్రయత్నాలలో ఏది తక్కువైంది? ఏ అంశాలు మీ నియంత్రణలో లేవు? ఏ అంశాలలో మీకు నైపుణ్యం తక్కువగా ఉంది? మొదట వాటిని గుర్తించండి. రెండవ అడుగు, ప్రతి విఫలం నుండి ఒక పాఠాన్ని నేర్చుకోండి. వాటిలోని సారాన్ని అర్థం చేసుకోండి. మీ బలహీనతలను బలంగా మార్చుకోండి. అది మీ భవిష్యత్ ప్రయత్నాలకు మార్గదర్శకంగా మారుతుంది. మూడో అడుగు, మీ లక్ష్యాలని పునర్పరిశీలించండి. మీ లక్ష్యాలు సాధ్యమైనవేనా? వాటిని సాధించడానికి మీరు సరియైన మార్గంలో ఉన్నారా? ఆ లక్ష్యం మీరు ఇష్టంగా ఎంచుకున్నదా లేదా కష్టంగా ఎంచుకున్నదా? కష్టంగా ఉందని లక్ష్యాన్ని మాత్రం మార్చకండి. కొన్నిసార్లు మనకి ఇష్టం లేకపోయినా, కష్టం అనిపించినా, మన తర్వాత జీవితం సుఖంగా ఉండాలి అంటే పోరాడి విజయం సాధించాలి. నాలుగో అడుగు, సహాయం కోరండి. మీ పెద్దలు, ఉపాధ్యాయులు, స్నేహితుల నుండి సలహాలు తీసుకోండి. వారి అనుభవాలు మీకు కొత్త దృక్పథాన్ని ఇవ్వగలవు. మీరు చేసిన తప్పులు వారి నుండి తెలుసుకోండి. అవి మరలా చేయకుండా ప్రయత్నించండి. ఇదే సమయంలో తల్లిదండ్రులకి, స్నేహితులకి, అధ్యాపకులకి ఒక మనవి. అడిగారు కదా అని చులకన చేయకండి. ప్రయత్నాన్ని ప్రోత్సహించండి. అవి తప్పులైతే ఎక్కడ పొరపాటు జరిగింది తెలుసుకోమనండి. ప్రయత్నం చేసేటప్పుడు తప్పు తెలియదు, విమర్శించకండి, విశ్లేషించండి. మనం కూడా చాలా తప్పులు చేసి ఉంటాం. వాటినే మనం అనుభవాలుగా పిల్లలకి పాఠం రూపంలో చెప్తుంటాం. ఐదవ అడుగు, మళ్ళీ ప్రయత్నించండి. నేను చెయ్యగలను అనే దృఢ సంకల్పంతో మళ్ళీ ప్రయత్నించండి. నేను చెయ్యకపోతే ఇంకా బ్రతుకే లేదు అన్న ఆలోచన నుండి బయటపడండి. పోరాడదాం. అందులో, ఆ పోరాటంలో ఏది తక్కువ చేయరు. కానీ చివరి ఫలితం మాత్రం మన చేతిలో ఉండదు. ప్రయత్న లోపం కనుక ఉంటే అది మన తప్పు. చివరి ఫలితం అనుకూలమా ప్రతికూలమా అంటే చెప్పలేము. ఉదాహరణకి క్రికెట్ కనుక తీసుకున్నట్టయితే నెట్స్లో చాలా ప్రాక్టీస్ చేస్తాం. ప్రతి ఒక్క బాల్ని 6 కొడతాం నెట్స్లో. కానీ అదే మ్యాచ్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ బాల్లో అవుట్ అయితే మీరు చూసుంటారు చాలాసార్లు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ
వీళ్ళందరూ కూడా నెట్స్లో అద్భుతంగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళే, కానీ మ్యాచ్లో తొలి బంతికే అవుట్ అయిపోయారు. అది ఆ రోజు ఫలితాలు. వాటిని మర్చిపోయి మళ్ళీ రేపటి రోజుకు మళ్ళీ ప్రయత్నిద్దాం. గుర్తుంచుకోండి, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. వాస్తవానికి ఎన్ సమస్యలు కనుక ఉన్నట్టయితే n+1 పరిష్కారాలు ఉంటాయి. మనం ఆలోచించని మార్గాలు కూడా ఉండవచ్చు. సమస్య ఉంది అంటే అక్కడ సమస్యకు పరిష్కారం కూడా ఉంది. నేటి యుగంలో ఇంజనీరింగ్, మెడిసిన్ మాత్రమే కాదు, ఇంకా అనేక రంగాలు అందుబాటులో ఉన్నాయి. డిజిటల్ మార్కెటింగ్, డాటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్పోర్ట్స్ మేనేజ్మెంట్, ఫుడ్ టెక్నాలజీ, ఫ్యాషన్ డిజైనింగ్, పర్యావరణ అధ్యయనాలు, ఇలా ఎన్నో రంగాలు మీ ముందు తెరుచుకోబడ్డాయి. మీ ఆసక్తులను, నైపుణ్యాలను గుర్తించి వాటికి తగిన రంగాన్ని ఎంచుకోండి. చివరిగా, మీరు ఏదైనా చిందరవందర నిర్ణయం తీసుకుంటే మీ కుటుంబం, మీ స్నేహితులు, మీ దగ్గరి వాళ్ళు పడే బాధని అర్థం చేసుకోండి. వారి కన్నీళ్లు, నిస్సహాయత, నిరాశ, వీటన్నిటిని ఒక్కసారి ఊహించుకోండి. మీరు లేని ప్రపంచాన్ని వాళ్ళు ఎలా భరించగలరు? మీరు వారి ఆశలు, కలలు, ప్రేమ, మీ జీవితం కేవలం మీది మాత్రమే కాదు, మీ కుటుంబానిది, మీ సమాజానిది. మహాత్మా గాంధీ, మదర్ తెరేసా, సచిన్ టెండూల్కర్, సుందర్ పిచాయ్, కల్పన చావ్లా, ఇలా తీసుకుంటూ పోతే వీరందరూ అనేక ఆటుపోట్లను ఎదుర్కొని విజయం సాధించారు. వీరి జీవితాలను స్ఫూర్తిగా తీసుకుందాం. మిత్రులారా, జీవితం అమూల్యమైనది. దాన్ని గౌరవించండి, ప్రేమించండి. మీలో ఉన్న అసాధారణ శక్తిని గుర్తించండి. ప్రతిరోజు ఒక కొత్త అవకాశం. నిరాశను వదలండి, ఆశావాహ దృక్పథంతో ముందుకు సాగండి. మీ విజయమే మీ కుటుంబానికి, సమాజానికి మీరు ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి, విలువైనటువంటి బహుమతి. మళ్ళీ చెప్తున్నా, మిత్రులారా, అధ్యాపకులారా, తల్లిదండ్రులారా, ఒక్కసారి ఆలోచించండి.